మై బ్యూటిఫుల్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదొచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు తీసుకున్న వీడియో అండి. మీరందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా? అయితే ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగా చేసుకున్నాను. వ్రతం రోజు చాలా హడావుడి ఉంటుంది అనేసి నేను ముందు రోజు నైటే అమ్మవారి శారీ ప్లీటింగు, నా శారీ ప్లీటింగ్ కూడా చేసి పెట్టుకున్నానండి. ఇంకా చిన్న చిన్న అరేంజ్మెంట్స్ కూడా చేసి పెట్టుకున్నాను. వారం రోజైతే నేను మా అత్తమ్మ 3 గంటలకే లేచాము. అత్తమ్మ బయట వాకిళ్ళంతా క్లీన్ చేస్తే నేను ఇంట్లో ఊడ్చేసి మాప్ అయితే పెట్టాను. ఆ తర్వాత నేను స్నానం చేసుకొని బయటకొచ్చి అయితే ముగ్గు వేసేసాను. ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయాక పూజ రూమ్లో మాప్ పెట్టేసి అన్ని గడపలకి మంచిగా పసుపు రాసేసుకొని ముగ్గు వేసి కుంకుమ బొట్లతో అయితే అలంకరించుకున్నాను. ఆ తర్వాత ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్న పూజా ఐటమ్స్ అన్నిటికీ కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. నాకు పర్సనల్గా ఏదైనా ఈవెంట్ కానీ ఫెస్టివల్ కానీ ఉంటే డెకార్ చేసుకోవడం అంటే ఇష్టం. అందుకే నేను మీషోలో డెకార్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. వాటితోనే ఇలా సింపుల్గా ట్రెడిషనల్గా అయితే డెకరేషన్ చేసుకున్నాను. చూడండి డెకరేషన్ ఎంత అందంగా వచ్చిందో. డెకరేషన్ చేసుకోవడానికి నాకు జస్ట్ 15 మినిట్సే పట్టింది. డెకరేషన్ పూర్తయిపోయాక నేను అమ్మవారి అలంకరణ అయితే స్టార్ట్ చేశానండి. అమ్మవారి అలంకరణ కోసం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇలా నీట్గా కూడా చేసుకోవచ్చు. చూడండి అమ్మవారు ఎంత అందంగా వచ్చిందో అసలు. నేను ఒకవైపు అమ్మవారి అలంకరణ చేస్తుంటే మరోవైపు మా అత్తయ్య 5 రకాల నైవేద్యాలు, పులిహోర, బెల్లం పరమాన్నం, శనగ గుగ్గిలు, పూర్ణాలు, వడలు అయితే చేసేశారు. నైవేద్యాలన్నీ చేయడం పూర్తయిపోయాక నేను కలశం ప్రతిష్ఠించి అమ్మవారు అయ్యవారి ఫోటో పెట్టుకొని అలంకరించుకున్నాను. తరువాత అమ్మవారికి పెట్టుకునే చీర, పూలు, పండ్లు, గాజులు, నైవేద్యాలు అన్నీ అమ్మవారి ముందైతే ఉంచాను. ముందుగా పూజా రూమ్లో దీపారాధన చేసుకొని ఆ తర్వాత వ్రతం అయితే మొదలుపెట్టాము. శ్రావణ మాసంలో అయ్యగారు దొరకడం కష్టం కాబట్టి నేనైతే టీవీలోనే వరలక్ష్మి వ్రతం పూజా విధానం పెట్టుకొని వారు చెప్పినట్టుగా పూజనైతే ఆచరించాను. ముందుగా దీపారాధన చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి కుంకుమ బొట్టు, గంధం రాసి అమ్మవారిని అయితే మా ఇంట్లోకి ఆహ్వానించుకున్నాను. ఆ ఇల్లు ఎప్పుడు ఆయు ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, పిల్లా పాపలతో సుఖ సంతోషంగా ఉండాలని ఆ వరమహాలక్ష్మి తల్లినైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. పూజ మొత్తం కూడా అయ్యగారు చెప్పినట్టయితే నేను నీట్గా ఫాలో అయి చేసుకున్నాను.
ఇలా అయ్యగారు చెప్పినట్టు గణపతి పూజ, లక్ష్మీ పూజ అయితే చాలా చాలా బాగా చేసుకున్నానండి. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ప్రతి సంవత్సరం కూడా ఈ వరలక్ష్మి వ్రతం ఇంకా ఇంకా బాగా చేసుకునే శక్తి సామర్థ్యాలను నాకు ఇవ్వు తల్లి అని ఆ వరలక్ష్మీ దేవినైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా పూజ పూర్తయిపోయాక వాయనం ఇవ్వడానికైతే నేను మా కాలనీలో కొంతమందిని, మా పిన్నిని అయితే ఇన్వైట్ చేశాను. తొలి వాయనం అయితే మా ఇంటి మహాలక్ష్మి, మా చిట్టి తల్లికైతే పెట్టుకున్నాను. అసలు ఎంత ఆనందంగా అనిపించిందో నేను మాటల్లో అయితే చెప్పలేను. సాక్షాత్తు ఆ వరమహాలక్ష్మియే మా ఇంట్లో పుట్టింది అనుకున్నానండి నేనైతే. ఆ తరువాత మా ఇంటికి వచ్చిన మహాలక్ష్ములకైతే కాళ్ళకు నిండా పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, గంధం రాసి వాయనం అయితే ఇచ్చుకున్నాను. వాయనం కింద నేనైతే ఒక బ్లౌజ్ ముక్క, 2 తమలపాకులు, 2 ఒక్కలు, 2 పసుపు కొమ్ములు, పూలు, గాజులు, కుంకుమ బొట్టు, శనగలనైతే పెట్టుకున్నాను. ఆ రోజు మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి అలంకరణ చాలా బాగుంది, సాక్షాత్తు అమ్మవారే వచ్చి కూర్చున్నట్టుగా ఉన్నారు అని అంటుంటే అసలు నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అయ్యానండి. వాయనాలు ఇవ్వడం పూర్తయిపోయాక మా ఇంటికి వచ్చిన మహాలక్ష్ములకైతే నేను చేసుకున్న నైవేద్యాలు పెట్టాను. ఇలా మా ఇంట్లో వ్రతం పూర్తి చేసుకొని నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వాయనం తీసుకోవడానికి వెళ్ళాను. మా పిన్ని అయితే నాకు, మా చిట్టి తల్లికి కాళ్ళకు నిండా పసుపు రాసి, కుంకుమ బొట్టు, గంధం పెట్టి వాయనం అయితే ఇచ్చేసింది. మా పిన్ని అయితే చాలా సంతోషంగా ఫీల్ అయిందండి. ఈసారి నేను మా చిట్టి తల్లితో వెళ్ళాను అనేసి. నాకు కూడా చాలా ఆనందంగా అనిపించిందండి ఇలా వాయనం తీసుకోవడం. పిన్ని వాళ్ళ ఇంటి నుంచి వచ్చాక సాయంత్రం స్నానం చేసుకొని దీపారాధన అయితే చేసుకున్నాను, కానీ ఆ క్లిప్పింగ్స్ అయితే మిస్ అయిపోయాయండి. ఇది వచ్చేసి మరుసటి రోజు శనివారం చేసుకున్న పూజ అండి. ఆ రోజు పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసి సేమియా పాయసం నైవేద్యంగా అయితే చేసుకొని దీపారాధన అయితే చేసి కలశాన్ని కదిలించుకున్నాను. రోజు మా ఇంటికి వ్రతానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి అలంకరణ చాలా బాగుంది అనేసరికి నాకైతే అమ్మవారికి దిష్టి తీసుకోవాలి అనిపించి నిమ్మకాయ దిష్టి అయితే తీసుకున్నాను. ఇలా మా ఇంటి వరమహాలక్ష్మి వ్రతం అయితే చాలా చాలా బాగా జరిగింది. మీరందరూ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.